ఉద్దేశంతో రావణ బ్రహ్మ గారు తన ఇంటి నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. మార్గ మధ్య లోపల కొంత దూరం పోయిన తర్వాత ఈ రావణ బ్రహ్మకు విధాత అంటే బ్రహ్మదేవుడు ఎదురొచ్చిండు. ఎదురు రాగానే ఆ విధాతను అడుగుతున్నాడు, ఎవరు? రావణ బ్రహ్మ. విధాత గారు, మీరు ఇంత పొద్దున్నే ఎందుకయ్యా ఇక్కడ వెళ్ళినావు, ఏ ఊరు పోయినావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, నేను పోయినటువంటి విషయాన్ని చెప్తే నీకు బాగుండదు, దయచేసి నీ దారిని నేను వెళ్ళిపో, నా దారిని నేను పోతా అని ఆ బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది విధాత గారు. అప్పుడు కాదు నీవు ముసలివాడిని, ఏదో ఒంకొలొంకొలు మాట్లాడుతున్నావు, దయచేసి నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చి ఇక్కడికి వెళ్ళి కదలాలి, లేకపోతే వీలు లేదు అని చెప్పడం జరిగింది రావణ బ్రహ్మ గారు ఆ విధాతతో. అరే ఇంత చెప్పినా వినట్టు లేదని చెప్తా విను. కోసల దేశపు రాజుకు ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు కంసల్య. ఆ కంసల్యకు అజమహారాజు కొడుకు దశరథ మహారాజుకు ఆ కంసల్య నుంచి పెళ్లి జరుగుతుంది. వాళ్ళ తర్వాత వాళ్ళ శ్రీరామచంద్రుడు వాళ్ళ కడుపులో పుడతాడు. ఆ శ్రీరామచంద్రునికి నీకు యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో నువ్వు చేస్తావు అని రాయబడిందని చెప్పడం జరిగింది. చూస్తారా, అది తీవ్ర ప్రారంభం చేత జరగవలసిన పని కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పగానే కొద్దిగా మనసులో ఉలిక్కు పట్టాడట ఎవరు? ఆ రావణ బ్రహ్మ. ఏదో ఈ ముసలోడు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు, ఇది జరుగుతుందా? ఇప్పుడే కదా ఆయన పుట్టింది, ఆమె పుట్టింది కదా. ఈ చిన్న పిల్లలు పుట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత కదా వాళ్ళకు పెళ్లి అయ్యేది, పెళ్లి అయిన తర్వాత కదా సంతానం అయ్యేది, అప్పుడు కదా రాముడు వచ్చేది. అంతవరకు దాకా నేను వాళ్ళని ఉండనిస్తానా, ఆ పనులు నేను చేయనిస్తానా అని ఆ రావణ బ్రహ్మ మనసు లోపల అనుకున్నటువంటి వాడై ఈ విధంగానే దినదినక్రమేణా అక్కడ కంసాల్యాదేవి చిన్నగా పెరుగుతూనే ఉన్నది. ఇక్కడ దశరథ మహారాజు కూడా పెరుగుతూనే ఉన్నాడు. రాను కొంత కాలం తర్వాత 16 సంవత్సరములు రాగానే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. జరగగానే రావణ బ్రహ్మకు శరీరం లోపల కంపనము మొదలయ్యింది. అంటే ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఆ విధాత చెప్పింది, ఆ మాటలు నిజమయ్యేటట్టు ఉన్నదని వేగుల వారి చేత అంటే సీఏల ద్వారా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాడు రావణ బ్రహ్మ. అప్పుడు నిజంగానే నిశ్చితార్థం జరిగింది. కోసల దేశపు రాజుకు దశరథ మహారాజుకు కంసల్యకు నిశ్చితార్థం జరిగింది. ఆ నిశ్చితార్థం లోపల వివాహం చేసుకోవడానికి లగ్న ముహూర్తం కూడా నిశ్చయించడం జరిగింది. అప్పుడు ఇంకా బాధ కలుగుతున్నది రావణ బ్రహ్మకు. అరే సరే చూద్దాం, పెరిగిండ్రు, పెద్దగైండ్రు, నిశ్చితార్థమైంది, లగ్నం పెట్టుకున్నారు, ఇక ఇప్పుడు నేను ఊరుకుంటే మాత్రం లాభం లేదు. నిజంగానే వాళ్ళిద్దరికి పెళ్ళైతే పిల్లగాడు పుడితే వాడు నన్ను చంపుతాడు, ఇప్పుడే ఏదైనా ఉపాయం చేసి ఆ అమ్మాయిని తీసేయాలి అనే మనసులో సంకల్పం చేసుకున్నాడు రావణ బ్రహ్మ. అప్పుడు వెంటనే ఇక్కడ పెళ్లి కూతురును తయారు చేయడానికి మంగళ వాద్యాలతోని చెలికత్తెలను వెలిగించి ఒక టైం ముహూర్తం ప్రకారంగా ఆ గది లోపల అమ్మాయిని మంగళ స్నానాలు చేయిస్తూ చెలికత్తెల చేత ఆమెను అలంకరింపబడుతూ ఉన్నది. అప్పుడు ఈయనకు అదృశ్య విద్య వచ్చు రావణ బ్రహ్మకు. ఆహా, ఈ సమయం బాగున్నదని అక్కడ మాయమై ఈ గది లోపల ప్రత్యక్షమై ఆ అమ్మాయిని ఒక బంగారు పెట్టెలో బంధించి, చెక్క పెట్టెలో బంధించి ఆమె తీసుకొని ఎత్తుకొని పోవడం జరిగింది. అప్పుడు ఆయన ఎత్తుకొని తీసుకొని పోయి ఒక సముద్రంలో అంటే ఒక నది ప్రవహిస్తుంటే ఆ నదిలో పారవేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు వెంటనే ఇక్కడ ఈ కౌసల్య తండ్రి తల్లి ఏమైంది, పిల్ల ఎక్కడో పోయినట్టున్నది, ఇదేంటి అపవాద, పిల్లని చేద్దామని మనం అనుకుంటే పిల్లని ఎవడు ఎత్తుకొని పోయిండు. ఈ విషయము దశరథ మహారాజు తెలిసినట్టయితే మన కుల ప్రతిష్ట, రాజ్య ప్రతిష్ట, మన గౌరవ ప్రతిష్టలు నాశనమైపోతాయి. ఎట్లా చేయాలని ఆలోచన పడ్డది ఆయన. అప్పుడు వెంటనే ఎవరైతే చెలికత్తెలతోని అమ్మాయిని చేస్తూ ఉన్నారో, శృంగారిస్తూ ఉన్నారో, అందులో ఒక అమ్మాయి ఆ పిల్ల లేకనే అంటే కౌసల్య లేకనే ఒక అమ్మాయి ఉన్నది. అటువంటి అమ్మాయికి ఇది కౌసల్య లేకనే ఉన్నది కాబట్టి ఆమెను అలంకరించండి, మన ఇజ్జత్ పోకుండా ఏదో ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేద్దామని ఆయన అనుకున్నాడు. వెంటనే ఈ అమ్మాయిల ఇంకా మిగతా చెలికత్తెలతో కలిసి ఆ అమ్మాయికి అక్కడ ఉన్నటువంటి వస్తువులను, చీరలను, సుగంధ ద్రవ్యాలతో ఆమెను అలంకరిస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు అయిపోయి అనిపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి
ఆ దశరథ మహారాజు వశిష్ఠుల వారు పెళ్లి టైం అయిందని ఏనుగుల మీద, గుర్రాల మీద, ఒంటల మీద కాల్బలము, రథబలము, గజబలము అన్ని బలాలతోని పెళ్లి కొడుకు వస్తూ ఉన్నాడు. ఆ వస్తూ ఉండే సమయం లోపల కొంత దూరము 2-3 కోసల దూరం రాగానే గుర్రములు, ఏనుగులు బెదిరి ఘీంకరిస్తూ మావటి వాళ్ళ చేత ఏ మాత్రం కూడా వినక వాటి దారిని విడిచి వేరే మార్గం లోపల ఉరకడం మొదలుపెట్టి అప్పుడు వశిష్ఠుల వారు చూసి ఏది ఏనుగులు ఈ విధంగా పోతున్నాయి, మన బాటకు సరిగ్గా రావడం లేదు, మరి ఎట్లా పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి, కారణం ఏంటి అని ఆయన కొద్దిగా యోగ దృష్టితో చూసుకొని అప్పుడు చెప్పిండు, అవి ఎక్కడ పోతే అక్కడనే పోండి మీరు. ఆ గుర్రాలు, ఏనుగులు, ఒంటలు ఏవైనా సరే ఎక్కడ పోయినా సరే వాటి మీద అట్టే కూర్చొని అట్టే పోవాలి పెళ్లి కొడుకు అని చెప్పడం జరిగింది. కొంత దూరం పోయిన తర్వాత ఆ నదిలో కొట్టుకొస్తున్నటువంటి పెట్టె, ఆ పెట్టె ఆ అక్కడ ఉన్నటువంటి గుర్రాల మీద ఏలుడికి ఉన్న వారికి ఒక పెట్టె కనిపెట్టది. కనిపెట్టగానే అక్కడనే ఆ దశరథ మహారాజు నిల్చొని ఆ అజమహారాజు వాళ్ళందరూ కూర్చొని గజ ఈతగాళ్ళను పిలిపించి వెంటనే ఆ నదిలో పోతూ ఉన్నటువంటి ఆ బంగారు పెట్టెను తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఆ పెట్టె తీసుకొని వచ్చి వశిష్ఠ వారి ముందు పెట్టి తాళం తీసి చూసినట్టయితే అందులో ఒక అమ్మాయి పెళ్లి కూతురులాగా దగ 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 మెరుస్తూ కనిపించింది. అప్పుడు ఆ వశిష్ఠ వారు, ఎవరమ్మా నీవు, నీకేమి తెలుసు, నీవెందుకు ఈ పెట్టెలో ఉన్నావు, ఏమైనా నీకు విషయాన్ని తెలిసిందైతే చెప్పు బిడ్డ అని అడిగితే ఆమె సిగ్గుపడుతూ కుడి వేలు, కుడి కాలు బొట్టుడు బ్రేలుతూ భూమిని రాకుతూ సిగ్గుపడుతూ చెప్పలేకపోయింది. అప్పుడు ఆ వశిష్ఠవరుడు, అమ్మా తండ్రి దగ్గర గురువుల దగ్గర ఎటువంటి విషయాన్ని దాచుకోకూడదు బిడ్డ, నీకేం జరిగింది అన్యాయం అని అడగడం జరిగింది. అప్పుడు వెంటనే ఎవరు నాకు తెలియదు కానీ నన్ను పెళ్లి కూతురుగా చేస్తున్నట్టు టైం లోపల ఒక ఎవరో వచ్చి నన్ను చెక్క పెట్టెలో బంధించి ఎక్కడ పారేసింది మాత్రం నాకు తెలియదు, ఇంతవరకు మాత్రం నేను నా పేరు కౌసల్యాదేవి అని చెప్పడం జరిగింది. అరే ఇది తీవ్రతర ప్రారంభం చేత ఇక్కడ వస్తున్నట్టు అంతతర పూర్వ జ్ఞానం చేత ఆలోచన చేసుకొని వెంటనే ఇది బాగున్నది, టైం కూడా లగ్నం టైం ఆయనకు సరిపోయింది. వెంటనే వాళ్ళిద్దరికి గాంధర్వ వివాహం జరిపించబడింది. పెళ్లిళ్ళు 4 రకాలు. ఒకటి గాంధర్వ వివాహము, రెండోది పైశాచిక వివాహము, మూడోది అసుర వివాహము, నాలుగోది రాక్షస వివాహము. ఈ విధంగా మనం కూడా ఇప్పుడు ఇలా ఏదో రకంగా పెళ్లి చేసుకుంటున్నాం. ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే టైం అవుతుంది. స్వామీజీలు ఓ అంటాడు, మై గుంజుకుంటాడు. కాబట్టి దయచేసి మీరు అందరూ మనము చేస్తున్నటువంటి ఏ పని అయినా కానీ పూర్వ ప్రారంధాన్ని ఏదైతే మనకు మొదట రాసిబడి ఉంటుందో దాని ప్రకారంగానే మనకు పెళ్లిళ్ళు, పేరెంటాలు జరుగుతుంటాయి. దాని ప్రకారంగానే మనకు సంతానం కూడా కలుగుతూ ఉంటుంది. అందుకని ఈ విధంగా అక్కడ పెళ్లి జరిగిపోయింది. అక్కడనేమో దాసి పిల్లను పెళ్లి కూతురుగా చేయడం జరిగింది. అప్పుడు వెంటనే వాళ్ళు పెళ్లి చేసుకొని తన ఊరుకు వస్తున్నారు, తన రాజ్యానికి వస్తున్నారు. వస్తున్నప్పుడు ఈ పిల్ల అనుకుంటున్నది ఏది వేరే పిల్ల, చెలికత్తే పెళ్లి కూతురు అయింది కదా, ఆమె అనుకుంటున్నది ఓహో ఇప్పుడు దశరథ మహారాజు భార్యను నేనే, పట్టపురాణిని నేనే, నన్యాయం చేసుకుంటాడు, ఆ పిల్ల ఎవరో పోయింది, పీడపోయింది, నేనే రాజుకు దొరసాని అని అనుకుంటున్నది మనసులో. అనుకున్న టైం లోపలే అక్కడి నుంచి బాజా భజనలతోని పెళ్లి చేసుకుని దశరథ వారు వస్తూ ఉన్నాడు. వెంటనే ఈ విషయం కూడా ఊరంతా తెలిసిపోయింది. అరే అక్కడెక్కడ పెళ్లి అయిపోయిందంటే నిజంగానే పెళ్లి అయింది కాబట్టి వాళ్ళు వస్తున్నారు అనగానే ఈ పిల్లకి అప్పుడు ఏమైపోయింది, కొన్ని గంటలు మాత్రమే పెళ్లి కూతురు అయింది. 2-3 గంటల లోపల దశరథ మహారాజుకు భార్య అయిపోయింది, అంతా ఉత్తర అయిపోయింది. అందుకే మనం చేస్తున్నటువంటి ఏ పని కానీ మన సంకల్పము మంచిగా, చక్కగా, గట్టిగా, ధైర్యంగా ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు. ఇది ప్రారంభము, తీవ్ర ప్రారంభం చేత ప్రతి ఒక్కరూ ఒకరొకరికి భార్యగా, బిడ్డలుగా, భర్తలుగా మనకు తీవ్ర ప్రారంభం చేతనే మనకు దయానంద స్వామి, వేదిక మీద కూర్చున్న స్వామీజీలు, ఇంకెవరు భక్తులు భగవద్గీత చాలా చక్కగా చదివేటువంటి వాళ్ళు అందరినీ ఇక్కడ చూడడం జరుగుతున్నది. అందరికీ ఈ తీవ్ర ప్రారంభాన్ని తప్పించుకోవడానికి వీలు లేదని ఈ కథ వలన మీకు చిన్న విషయం తెలియజేయడం జరిగింది. హరి ఓం తస్సత్.